సో గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు సెటప్ ఎ హెల్త్ హబ్ సిటీ నియర్ శంషాబాద్. ఇది మనకు ఆల్రెడీ ఇంతకుముందు న్యూస్లో వచ్చింది, మళ్ళీ అగైన్ ఈనాడు ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. సో శంషాబాద్ దగ్గరలో అంటే ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. దట్ 20 kilometers విసినిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే మనకిప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మ్యాటర్ ఆఫ్ 15 to 20 minutes డ్రైవ్లో ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ఒకే దగ్గర అరౌండ్ 500 acres నుంచి 1000 acres వరకు, అంటే బేర్ మినిమం 500 నుంచి మ్యాక్సిమం 1000 acres వరకు ఉంటే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారు. సో ఈ టూరిజం హబ్కి అలొకేట్ చేయగల ప్లేసెస్ అంటే ల్యాండ్ ఆప్షన్స్ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఏమున్నాయంటే, ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చందనవల్లి, హైదరాబాద్ దగ్గర మల్టిపుల్ ఇండస్ట్రియల్ పార్క్స్ స్టార్ట్ అయిపోయాయి. అక్కడ ల్యాండ్ బ్యాంక్ అవైలబుల్గా ఉంది. ఇంకా శంషాబాద్లో టువర్డ్స్ కపిల్ టవర్స్ రోడ్లో వెళ్తుంటే మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైతే మనకి ప్రిస్టేజ్ లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ని బేస్ చేసుకొని శ్రీశైలం హైవే ఫేసింగ్. ఇంకొక ల్యాండ్ పార్సల్స్ మహేశ్వరం దగ్గర ఉన్నాయి, ఈ సిటీ దగ్గర కావచ్చు. మహేశ్వరం చుట్టుపక్కల అయితే లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకా మన ఫార్మా సిటీ కోసం ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్ పూల్ చేసిందో కందుకూరు హైవే దగ్గర, శ్రీశైలం హైవే, అక్కడ కూడా ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంది. సో ఈ ల్యాండ్ బ్యాంక్స్ని గవర్నమెంట్ యూటిలైజ్ చేసేసుకొని కనుక శంషాబాద్ హెల్త్ సిటీని అలొకేట్ చేయగలిగితే డెఫినెట్గా గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి డెవలప్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫీజిబుల్ ఆప్షన్స్, అంటే ఇవి ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే మనం గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ హాస్పిటల్స్ కొలాబరేట్ అయి చేయగలిగితే డెఫినెట్గా డూయబుల్ ఆప్షన్స్ కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. Let's hope what the current government will do during their tenure. Thank you.